హాయ్ అండి. ఈరోజు తెలంగాణలో 2024 జూలై 19న సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఎస్జిటి పేపర్లోని తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ను చూద్దాం. ప్రతి ఒక్కరూ వీడియోను ఎండ్ వరకు చూడండి. మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చేయగలిగారో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా వీడియో చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో కొరవి గోపరాజు రచన? ఆప్షన్ ఏ మహాభారతం, ఆప్షన్ బి రామాయణం, ఆప్షన్ సి భోజరాజ్యం, ఆప్షన్ డి సింహాసన ద్వాంత్రిశిక. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సింహాసన ద్వాంత్రిశిక. నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్ ఏ పోతన, ఆప్షన్ బి గుర్రం జాషువా, ఆప్షన్ సి రాయప్రోలు, ఆప్షన్ డి విశ్వనాథ. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గుర్రం జాషువా. జైలు కథా సంపుటి ఎవరి రచన? ఆప్షన్ ఏ దాశరథి రంగాచార్యులు, ఆప్షన్ బి కాళీపట్నం రామారావు, ఆప్షన్ సి పొట్ల రామారావు, ఆప్షన్ డి రావి శాస్త్రి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి పొట్లపల్లి రామారావు. తెలుగులో తొలి రామాయణం? ఆప్షన్ ఏ రంగనాథ రామాయణం, ఆప్షన్ బి మొల్ల రామాయణం, ఆప్షన్ సి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, ఆప్షన్ డి అచ్చ తెలుగు రామాయణం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ రంగనాథ రామాయణం. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే ఆప్షన్ ఏ జీవిత చరిత్ర, ఆప్షన్ బి ఆత్మకథ, ఆప్షన్ సి యాత్రాచరిత, ఆప్షన్ డి కథ. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ బి ఆత్మకథ. ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం? ఆప్షన్ ఏ పద్యం, ఆప్షన్ బి ఖండకావ్యం, ఆప్షన్ సి వచన కవిత, ఆప్షన్ డి ద్విపద. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి వచన కవిత. రామాయణం అనేది ఏ పురాణం, బి ఉపనిషత్, సి వ్యాకరణం, డి ఇతిహాసం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ డి ఇతిహాసం. లేఖలో తప్పక పేర్కొనవలసినవి? ఆప్షన్ ఏ చిరునామా, ఆప్షన్ బి తేదీ స్థలం, ఆప్షన్ సి సంబోధన. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి. లేఖలో తప్పక పేర్కొనవలసినవి చిరునామా, తేదీ, స్థలం, సంబోధన. గ్రాంధిక భాషోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు? ఏ గిడుగు రామ్మూర్తి, బి గురుజాడ, సి కార్డ్వెల్, డి జయంతి రామయ్య పంతులు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ డి జయంతి రామయ్య పంతులు. మొట్టమొదటి పద్య గద్య శాసనం? ఆప్షన్ ఏ యుద్ధమల్లుని బెజవాడ శాసనం, ఆప్షన్ బి పాండురంగని అద్దంకి శాసనం, ఆప్షన్ సి విక్రమాదిత్యుని తురిమెల్ల శాసనం, ఆప్షన్ డి చోర మహారాజు ఇందుకూరి శాసనం. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ బి పాండురంగని అద్దంకి శాసనం. భాషా మండలాలలో ఉత్తర మండల ప్రాంతం? ఏ కళింగ, బి తెలంగాణ, సి రాయలసీమ, డి కోస్తా. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ బి తెలంగాణ. అణగింకాయ అనేది ఏ ప్రాంతం మాండలికం? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి కళింగ, ఆప్షన్ సి రాయలసీమ, ఆప్షన్ డి కోస్తా. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఏ తెలంగాణ. నిక్కము పదానికి అర్థం? ఆప్షన్ ఏ నిజం, ఆప్షన్ బి అబద్ధం, ఆప్షన్ సి గర్వం, ఆప్షన్ డి గాంభీర్యం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఆన్సర్ ఆప్షన్ ఏ నిజం. కమలం, పాము అనే నానార్థాలు కలిగిన పదం. ఆప్షన్ ఏ శ్రీ, ఆప్షన్ బి సాలీడు, ఆప్షన్ సి పద్మం, ఆప్షన్ డి కంఠీరవం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ సి పద్మం. ఉగిరం పదానికి ప్రకృతి. ఆప్షన్ ఏ త్యాగం, ఆప్షన్ బి స్నానం, ఆప్షన్ సి మౌక్తికం, ఆప్షన్ డి ఆహారం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ఆహారం. లింగవచన విభక్తులు లేనిది. ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి క్రియ, ఆప్షన్ సి అవ్యయం, ఆప్షన్ డి విశేషణం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి అవ్యయం. ఉత్వసంధికి ఉదాహరణ. ఆప్షన్ ఏ సోముడితడు, ఆప్షన్ బి మాయమ్మ, ఆప్షన్ సి సీతక్క, ఆప్షన్ డి ఏమంటివి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ సోముడితడు. భయాందోళనలు విగ్రహవాక్యం. ఆప్షన్ ఏ భయం చేత ఆందోళన, ఆప్షన్ బి భయం యొక్క ఆందోళన, ఆప్షన్ సి భయం వలన ఆందోళన, ఆప్షన్ డి భయము మరియు ఆందోళన. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ డి భయము మరియు ఆందోళన. స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించిన భాషా శాస్త్రజ్ఞుడు. ఆప్షన్ ఏ యాస్కాచార్యుడు, ఆప్షన్ బి మ్యాక్స్ ముల్లర్, ఆప్షన్ సి చామ్స్కీ, ఆప్షన్ డి బిఎఫ్ స్కిన్నర్. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి చామ్స్కీ. ఉక్త లేఖన విధానంలో సరికాని చర్య. ఆప్షన్ ఏ అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలి, ఆప్షన్ బి పిల్లల స్థాయిని బట్టి ఉక్త లేఖనం చేయించాలి, ఆప్షన్ సి విద్యార్థులకు తెలిసిన పదాలను ఉపాధ్యాయుడు రాయించాలి, ఆప్షన్ డి ఉపాధ్యాయుని ఉచ్చారణ రీతిని బట్టి విరామ చిహ్నాలు విద్యార్థులచే గ్రహింపజేయాలి. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలి. సూచనల ఆధారంగా బొమ్మలు గీసి రంగులు వేయగలగాలి అనే అభ్యసన సూచిక 3వ తరగతిలో ఏ విద్యా ప్రమాణానికి చెందినది. ఆప్షన్ ఏ పదజాలం, ఆప్షన్ బి స్వీయ రచన, ఆప్షన్ సి వినడం ఆలోచించి మాట్లాడడం, ఆప్షన్ డి సృజనాత్మకత ఆర్ ప్రశంస. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ డి సృజనాత్మకత ఆర్ ప్రశంస. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో చేరనిది. ఆప్షన్ ఏ విద్యార్థులు సామాజిక చైతన్యం కలిగించడం, ఆప్షన్ బి ఉపాధ్యాయ కేంద్రిత విద్యను ప్రోత్సహించడం, ఆప్షన్ సి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, ఆప్షన్ డి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత జీవనోపాధి కల్పించడం. ఈ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఉపాధ్యాయ కేంద్రిత విద్యను ప్రోత్సహించడం. పూర్వగాథలహరి ఈ రకమైన గ్రంథం. ఆప్షన్ ఏ మూల గ్రంథం, ఆప్షన్ బి వ్యాఖ్యాన గ్రంథం, ఆప్షన్ సి విమర్శ గ్రంథం, ఆప్షన్ డి పరామర్శ గ్రంథం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ డి పరామర్శ గ్రంథం. మనోవైజ్ఞానిక పరీక్షల కోవకు రానివి. ఆప్షన్ ఏ వైఖరి మాపనులు, ఆప్షన్ బి అభిరుచి శోధికలు, ఆప్షన్ సి నియోజనాలు, ఆప్షన్ డి ప్రజ్ఞా పరీక్షలు. ఆన్సర్ ఆప్షన్ సి నియోజనాలు.